గొట్టిపాటి రవికుమార్ పేరుకే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి. కానీ ఆయన శాఖలో నిర్ణయాలు తీసుకునేది ఎవరో. కొంతమంది సన్నిధుల దగ్గర ఆయన కూడా తన చేతుల్లో ఏమీ లేదని, అంతా పైనుంచి వచ్చే ఆదేశాలని చెప్తుంటారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొంతమంది టీడీపీ మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఏ పని మీద మంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన దగ్గర నుంచి ఇలాంటి సమాధానమే ఎదురవుతుందనేది ఎక్కువ మంది చెప్పే మాట. ఏపీ ప్రభుత్వంలో అవినీతికి ఇప్పుడు విద్యుత్ శాఖ ఒక కీలక కేంద్రంగా మారిందనేది బహిరంగ రహస్యమే. ఈ శాఖలో అవినీతికి సంబంధించి మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈసారి కూటమి ప్రభుత్వంలో దోపిడీ కొత్త పుంతలు తొక్కుతుందనే కామెంట్స్ టీడీపీ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలంలో జెన్కో తలపెట్టిన పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించి భారీ గోల్మాల్ చోటు చేసుకుంది. మొదటి నుంచి చెప్తున్నట్లు ఇందులో భారీ స్కామ్కు తెరతీశారు. తొలుత ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం జీఎస్టీ కాకుండా 5,470 కోట్ల రూపాయలైతే ఇప్పుడు దాన్ని ఏకంగా 8,161 కోట్ల రూపాయలకు పెంచేశారు. తొలిదశ అంచనా వ్యయం ఖరారు సమయంలోనే 20% మేర అదనపు ప్రయోజనం కలిగేలా ప్లాన్ వేశారు. ఇప్పుడు ఏకంగా దీన్ని 8,161 కోట్ల రూపాయలకు తీసుకెళ్లడంతో ఈ దోపిడీ వేల కోట్ల రూపాయలకు చేరిందని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. జీఎస్టీతో పాటు ఎక్సెస్ ఇతర అంశాలు కలుపుకొని ఇప్పుడు ఈ కమలంపాడు పంపు స్టోరేజ్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 8,161 కోట్ల రూపాయలకు చేర్చుతూ ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోనే ఈ ఒక్క ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల లాభం దక్కబోతోంది. అంతమేర ప్రజలపై భారం పడబోతుంది కూడా. పెంచిన ఈ వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంలో ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ వాటాలు పంచుకోబోతున్నట్లు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇలాంటి ప్రాజెక్టులు ఒకటి రెండు తెర మీదకు వస్తే చాలు, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెన్కో మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని విద్యుత్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వలన, కాంట్రాక్టర్లకు కొంతమందికి మేలు చేసేందుకు వీలుగా తీసుకుంటున్న నిర్ణయాల వలన జెన్కో ఉనికికే ప్రమాదం వచ్చేలా పరిస్థితులు తయారవుతున్నాయనేది ఆ శాఖ వర్గాలు చెబుతున్న మాట. తాము అనుకున్న వాళ్ళకే ఈ ప్రాజెక్టు కేటాయించేలా విద్యుత్ శాఖ ఈ టెండర్లను ఎన్నోసార్లు వాయిదా వేసింది. ఇప్పుడు అనుకున్నట్లుగానే ఆ పని పూర్తి చేసింది. అంతేకాకుండా వేల కోట్ల రూపాయల మేర ఆ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చి పెట్టేందుకు అంతా సాఫీగా పని పూర్తి చేసి పెట్టింది. దీంట్లో ఎవరి వాటాలు వాళ్లకు దక్కబోతున్నాయి కూడా. ఈ వ్యవహారం అంతా పక్కాగా ఒక స్కెచ్ ప్రకారమే జరిగిందనేది ప్రభుత్వంలో బహిరంగ రహస్యంగానే మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పంపుడు స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 8,161 కోట్ల రూపాయలకు పెంచుతూ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో పాటు L1 బిడ్డర్గా ఈ ప్రాజెక్టుకు ఎకోరెన్ కన్సార్టియం ఎంపికైందని ఇందులో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో ఏఎంఆర్ మరో కీలక భాగస్వామిగా ఉన్నా కూడా ఎక్కడా జీవోలో ఆ కంపెనీ పేరును ప్రస్తావించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇటీవలే ఎకోరెన్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సంస్థ అధినేత జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెరపు లేకుండా ఇంతటి భారీ ప్రాజెక్టును ఈ సంస్థ కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏకంగా వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు వీలుగా ఇవి జారీ చేయడం విశేషం. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఎంతగా బరి తెగించిందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.